క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక పరిశుద్ధ దినమందు దేవదేవుని సన్నిధిలో ఆరాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మన కుటుంబాలే ఆధ్యాత్మిక వేదికలుగా, మరి కుటుంబీకులే మరి సంఘముగా ఏర్పరచబడి ఈ ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య దేవదేవుని ఆరాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మరి పరిశుద్ధ దినమందు దేవుని వాక్యం కొరకు తేరి చూస్తుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ప్రబోధాన్ని ఆహ్వానిద్దాం. దేవుని వాక్యపు మన్నా చేత సేద తీర్చబడదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన సమయం మీరు అనుగ్రహించిన తరుణం, ఈ పరిశుద్ధ దినమందు ప్రభా మా గృహాల్లో చేరి నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా మా సంఘస్థులు కానీ, సహవాసులు కానీ, అదే రీతిగా వివిధ ప్రదేశాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉంటున్న మా ప్రియులందరి బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఈ ఆధ్యాత్మిక సహవాసంలో ప్రభా మేమందరం కూడి ఆరాధిస్తుండగా మీ సన్నిధి మా మధ్య ఉంచండి. మీరు మాతో ఉండండి, మాలో ఉండండి. మీ మన్నాను మాకు వినిపించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలిగినట్లుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 171వ కీర్తన, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు అనే కీర్తన పాడుకుందాం. 171వ కీర్తన. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమింప మానవ రూప మేత్తి దానముగా జీవము సిల్వాపై నిచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుందానై యుంటిని, నా వల్ల చేయబడెడు ఎల్ల కార్యములెప్పు దేహ్యంబులై యుందగా యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నన్మించ ప్రేమించినావు, ఆహా ఎంచ సఖ్యము గాని మంచి నాలో పెంచ నుంచి ప్రేమించినావు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమింపనీకున్న కష్టములన్నీ ముందే తెలిసియుంటివి, తెలిసి నన్ను ప్రేమింపనీకున్న కారణమేమో అన్న తెలియదు చిత్రము, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా
నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమి లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా అనగా ఎందు నిమిత్తము ప్రేమించాడు అంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఈ వాక్య భాగము మరి క్రైస్తవ జనాంగానికి బాల్యం నుంచి కంఠపాఠముగా అనుగ్రహించబడింది. అదే రీతిగా ఈ వాక్యము ఎరుగని వారు లేరు. క్రైస్తవేతరులు కూడా చాలామందికి ఈ వాక్యం బాగా తెలుసు. కొన్నిసార్లు కొన్ని సామాజిక వేదికల్లో క్రైస్తవేతరులు కూడా ఈ వాక్య భాగాన్ని మరి చూపిస్తూ మన గురించి చెప్పడానికి, లేకపోతే యేసయ్య గురించి చెప్పడానికి ఈ వాక్యాన్ని వారు మరి వల్లెవేస్తూ ఉంటారు. చక్కని వాక్యం అనగా దేవుని ప్రేమ వ్యక్తీకరణకు ఈ వాక్యము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ సమయంలో ప్రేమ అనే మాట, ఈ మాటను నేను ఎక్కువగా మీ దృష్టికి తీసుకుని రావాలని తలస్తున్నాను. గాడ్స్ వాలంటైన్. సో ఇందాక పాడిన 171వ కీర్తనలో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు అంటూ మరి తల్లిదండ్రుల ప్రేమ కన్నా, అన్నదమ్ముల ప్రేమ కన్నా మించి ప్రేమించినావు అంటాడు. అనగా యువర్ లవ్ ఈజ్ బియాండ్ ది లవ్ ఆఫ్ ది పేరెంట్, ఈవెన్ అవర్ సిబ్లింగ్స్. ఈ మాట ఆ కీర్తనలో చాలా స్పష్టంగా వ్రాస్తాడు. ఎందుకు ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు, ఆ కీర్తనలో చాలా భావయుక్తంగా ఆ కీర్తన వ్రాయబడి ఉంది. సో భౌతిక ధర్మాల్లో ఒకసారి గమనిస్తే ద పేరెంటల్ లవ్, ఒకసారి తల్లి గర్భంలో ప్రవేశించగానే ఆ క్షణం నుంచి తల్లి ప్రేమ ఆ బిడ్డ పట్ల వ్యక్తీకరించబడుతుంది. ఆ వ్యక్తీకరణలో ఆ నవమాసాలు ఆ తల్లి గర్భంలో పెరిగిన ఆ శిశువు ఈ లోకములో జన్మించబడటానికి తన స్వంత రక్తాన్ని ధారపోస్తుంది. అదే రీతిగా కొన్నిసార్లు తన ప్రాణాన్ని కూడా ధారపోయాల్సి వస్తుంది తల్లి. కాబట్టి తల్లి ప్రేమ, దేవుని వాక్యములు కూడా దేవుడు తన ప్రేమ గురించి పోల్చడానికి మరి స్త్రీ తన గర్భమున పుట్టిన శిశువును మరచిన వారైనా మరుతురు కానీ నేను వారిని మరవను అంటాడు. సో అనగా దైవ ప్రేమ తర్వాత కనిపించే ప్రేమ ఆ తల్లి ప్రేమ. సో అదే రీతిగా ఆ జన్మించిన బిడ్డ పట్ల ఒక బాధ్యత తీసుకుంటాడు తండ్రి. ఆ బిడ్డను పెంచడానికి, పోషించడానికి, ప్రయోజకుడు చేయడానికి తన జీవితాన్నే త్యాగం చేస్తాడు తండ్రి. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఈ రెండు ప్రేమలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ తల్లి ప్రేమ ఎక్స్ప్రెసివ్ అనగా కనిపిస్తుంది. ఒక దెబ్బ తగలగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకుంటుంది. ఇంట్లో పేదరికాన్ని బట్టి ఆహారం లేకపోతే తల్లి తన కడుపు మార్చుకునైనా బిడ్డ కొరకు ఆ ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది.
మరి పాలిచ్చే తల్లి తప్పని పరిస్థితుల్లో ఉద్యోగానికో లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న ఆ బిడ్డ ఏడ్చినప్పుడు ఎక్కడో ఎంతో దూరంలో ఉన్న ఆ తల్లి కూడా ఎంత స్పందిస్తుంది, తనకు తెలియకుండానే పాలు కారుస్తుంది. దట్ వాజ్ ద లవ్ ఆఫ్ ది మదర్. అది ఎక్స్ప్రెసివ్ లవ్, కనిపించే ప్రేమ. వేరే తండ్రి ప్రేమ ఎక్స్ప్రెసివ్ లవ్ కాదు, కనిపించదు. తండ్రి ఎలా కనబడతాడే చాలా కఠినాత్ముడుగా, ఒక డిసిప్లైన్డ్ క్యారెక్టర్గా, అది వద్దు ఇది వద్దు అని చెప్పే రీతిగా, ఏదైనా కావాలని అడిగితే ఇమ్మీడియట్గా ఎస్ అన్నాడు తండ్రి. సో కాబట్టి ఆ తండ్రి తల్లి ప్రేమ మధ్యలో ఈ తండ్రి ప్రేమ కొంత ఎడబాటు కనిపిస్తుంది, కానీ తండ్రి ప్రేమ ఇంప్రెసివ్ లవ్, నీ మీద ముద్ర, నీ భవిష్యత్తు మీద ముద్ర వేస్తుంది. తల్లి ప్రేమ నీకు జన్మనిస్తే, తండ్రి ప్రేమ నీకు జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది మానవ సంబంధమైన ప్రేమలు. నేను ఇంకా మిగతా ప్రేమల గురించి నేను మాట్లాడడం లేదు. ఆ మానవ సంబంధమైన తండ్రుల ప్రేమ. అలాగే ఈనాటి సామాజిక స్థితిగతుల మీదుగా ఎక్కువగా ఈ ప్రేమ అనే మాట ఈ యువతీ యువకుల మధ్య కలిగే అనుబంధానికి కానీ ఆప్యాయతకు కానీ రిలేషన్షిప్కి పెట్టబడ్డ ఆ పేరు అది చాలా విపరీతంగా ఆ ధోరణిలో ఎక్కువగా వాడబడుతుంది. ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని, ఆ లవ్ అనే మాట ఆ రీతిగా అధికంగా సమాజంలో వాడబడుతుంది. ఒక మాట దాని గురించి కూడా నేను చెప్తాను. ఇద్దరు యవనస్తుల మధ్య కలిగే ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, వారు జీవితంలో ముడివేయబడేంత వరకు కూడా ఆ ప్రేమ దేనికైనా సాహసించే రీతిగా ఆ ప్రేమ ఉంటుంది. టిల్ ద టైమ్ దే యునైట్ టుగెదర్. కొన్నిసార్లు యునైట్ కాలేకపోతే కొందరు విడిపోయి వేరే వాళ్ళతో జీవితాన్ని ప్రారంభించి కొనసాగించే అనుభవాలు కూడా ఉంటాయి. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒకసారి జీవితంలో ముడివేయబడ్డ తర్వాత వారి ప్రేమలో ప్రయారిటీస్ మారుతాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, అందరూ ఇమ్మీడియట్గా దీన్ని అంగీకరించకపోవచ్చు. ఆ మొదట ఉండిన ప్రేమ అనగా వారు వివాహ బంధములో ఐక్యపరచబడి ఏక శరీరులుగా మార్చబడే ఆ క్షణం వరకు, ఆ గడియ వరకు ఉన్న ఆ ప్రేమ వివాహమైన తర్వాత తొలి దినాల్లో ఆ ప్రేమ ఇంకొద్దిగా ప్రస్ఫుటమవుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే ఆ ప్రేమ భరించలేని ప్రేమగా, లేకపోతే ఇబ్బంది కలిగించే ప్రేమగా మారుతుంది. ఎందుకంటే వివాహానికి ముందు వారిద్దరూ ఇండివిజువల్స్, ఒక స్త్రీ ఒక పురుషుడు. వివాహం అయిన తర్వాత రెండు కుటుంబాలు, వరుని కుటుంబము వధువు కుటుంబం. సో ఆ వివాహానికి ముందు ఆ ఇద్దరి మధ్య ఉండే ఆ ప్రేమ వారిద్దరిదే. కాబట్టి వారు ఆ ప్రేమను పరిపూర్ణంగా పంచుకుంటారు ఒకరికొకరు. వివాహమైన తర్వాత రెండు కుటుంబాలు కాబట్టి ఆ ప్రేమను పంచుకోవడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఇబ్బంది కలిగించే ప్రేమ అన్నారు. కొంతకాలానికి అనగా ఆ ఇబ్బంది కలిగించే ప్రేమలో ఏమవుతుందంటే కొన్నిసార్లు కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది, కొన్ని మరి మా ఇష్టం లేకపోయినా హత్తుకోవాల్సి వస్తుంది, కొన్ని అలవాట్లు చేసుకోవాలి, తనకి ఇబ్బంది కలిగించే కొన్ని అలవాట్లు చేసుకోవాలి, కొంత కాంప్రమైజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాటి కాల పరిస్థితుల్లో వారిద్దరు కలిసి జీవితాన్ని పంచుకుంటున్నారు. వారిద్దరిని కలిసి ఒక చోటికి హనీమూన్ పంపించారు పేరెంట్స్.
వారు వెళుతున్నప్పుడు ఆ కారులో కూర్చోగానే వారికి కలిగిన మొట్టమొదటి ఇబ్బంది ఏంటంటే, ఒకరికి ఏసీ ఉంటే కానీ పడదు, మరొకరికి ఏసీ ఉంటే వాంతులు అవుతాయి. కాబట్టి ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలంటే ఒకరికి అవసరము, ఒకరికి ఇబ్బంది. ఏం చేయాలి? సో ఆ ప్రయాణపరగా కలిసి ప్రయాణం సాగిస్తున్నప్పుడు కలిగే ఆ చిన్న చిన్న ఇబ్బందులు, దాంతో ఎవరో ఒకరు లేకపోతే ఇద్దరు కూడా కొంత అడ్జస్ట్మెంట్స్కు రావాలి. ఒక పరిస్థితుల్లో వారు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే లైఫ్ లాంగ్ ఈ ఇబ్బంది వారిని డిక్టేట్ చేస్తుంది, వారి సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని హరించి వేస్తుంది. నేను ఇంకా ముగించలా ఆ టాపిక్. సో వివాహానికి ముందు వారు ఇరువురు, 2 ఇండివిజువల్స్, వివాహమైన తర్వాత ఇరు కుటుంబాలు ప్రేమ కొంత ఇంపార్ట్ చేయాల్సి వస్తుంది, అనగా ఇతరులకు కూడా పంచాల్సి వస్తుంది. వరుని కుటుంబానికి, వధువు కుటుంబానికి కొంత ప్రేమను పంచాలి. ఆ తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే ఉద్యోగం. ఆ ఉద్యోగనగా జీవించాలి కదా, జీవనోపాధి కావాలి. కాబట్టి ఆ ఉద్యోగానికి కొంత టైం, అంతకుముందు నువ్వే నా సర్వము, నువ్వే నా జీవము, నీవు లేక నేను బ్రతకలేను అనే ఆ వ్యక్తిత్వాలు కొంతకాలానికి ఏమవుతుందంటే జీవనోపాధి కావాలి కాబట్టి తలొక దారి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. సో హాఫ్ ఆఫ్ ద డే, అనగా హాఫ్ ఆఫ్ దేర్ లవ్ ఈజ్ బీయింగ్ డీవియేటెడ్ ఫ్రమ్ దేర్ లైఫ్. వారిద్దరి జీవితంలోంచి సగం అనగా హాఫ్ డే గోస్ అవుట్. ఇంకా కొంతకాలానికి బిడ్డలు పుడతారు. బిడ్డలు పుట్టినప్పుడు డెఫినెట్గా ఆ బిడ్డలకు కొంత శాతాన్ని ప్రేమను పంచిపెట్టాలి. సర్టన్ పర్సంటేజ్ కంపల్సరీగా, ఎందుకంటే వారికి జన్మనివ్వడానికి కానీ జీవితాన్ని ఇవ్వడానికి, ఇందాక చెప్పాను కదా తల్లిదండ్రుల ప్రేమ గురించి. సో ఇద్దరు ఇండివిజువల్గా ఉన్నప్పుడు వారిద్దరే కాబట్టి 100% లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. వివాహం అవుతుంది, ఉద్యోగం, బిడ్డలు, బాధ్యతలు, వీటి మధ్య కాలక్రమేణా కుటుంబ జీవిత అనుభవాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ సన్నగిలినట్టుగా కనిపిస్తుంది. అనగా అంతరంగంలో ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, కన్సర్న్ ఉంటుంది, బట్ స్టిల్ దే కుడ్ నాట్ డెలిగేట్, లేకపోతే ఆ ప్రేమను పరిపూర్ణంగా వారు పంచటానికి ఇతర అంశాలు ఇబ్బందిగా అనిపిస్తాయి. సో కొంతకాలానికి ఆ ప్రేమలో కొంత దూరం అవుతూ వస్తారు. అనగా ఎక్స్ప్రెసివ్ లవ్లో, కనిపించే ప్రేమలో కనిపించని కొన్ని అనుభవాలు చోటు చేసుకుంటాయి, ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఇది కేవలము లవ్ మ్యారేజెస్ విషయంలో మాత్రమే కాదండి. ఇద్దరు వ్యక్తుల మధ్య కుటుంబ జీవనం ప్రారంభించినప్పుడు, నూతన వరుడుగా మనము తీర్మానించబడ్డప్పుడు, నిబంధన చేయబడ్డప్పుడు, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి భార్యాభర్తల ప్రేమ, వధూవరుల ప్రేమ కాలక్రమేణా ఇందాక పైన చెప్పిన కొన్ని అంశాలు ఆ ప్రేమ వ్యక్తీకరణలో, లేదని కాదు, ప్రేమ వ్యక్తీకరణలో కొంత లోపం తప్పనిసరిగా చోటు చేసుకుంటుంది. అది బలవంతంగా చోటు చేసుకునే అంశం, ఉద్దేశపూర్వకంగా కాదు. ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఒకరిని పక్కన పెట్టరు. సో ఈ సందర్భంలో ఇదంతా నేను జస్ట్ ఇంట్రొడక్షన్ కోసమే చెప్తున్నాను. ఈ సందర్భంలో దేవుని ప్రేమ గురించి
దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని ప్రేమ అనగా గ్రీక్ భాషలో బైబిల్ గ్రంథంలో 3 రకాలైన పదాలు వాడబడ్డాయి ప్రేమ గురించి. మొదటి పదము ఫిలియోస్, అనగా ఫిలియోస్ అంటే ఫ్రెండ్, ఇద్దరు మనుషుల మధ్య, ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ఆ సంబంధం, ఆ ప్రేమ. ఎరోస్ అనే ఇంకో పదం వాడబడింది. ఆ ఎరోస్ అంటే ఇద్దరి శరీర సంబంధమైన ప్రేమ, అనగా అది నిస్వార్థమైన ప్రేమ కాదు, కాముకత్వంతో కూడిన ప్రేమ ఎరోస్. కానీ బైబిల్ గ్రంథంలో ప్రధానంగా దేవుడి ప్రేమ గురించి వాడబడ్డ మాట అగపే. అందరికీ తెలిసిందే, చాలామంది వాడుతూ ఉంటారు ఈ పదాన్ని, అగపే ప్రేమ అని. ఈ అగపే ప్రేమలో ఇది అన్కండిషనల్ లవ్, నిస్వార్థమైన ప్రేమ. దేవుడు తన ప్రేమను మన పట్ల వ్యక్తీకరించడానికి తానే ముందుగా పూనుకున్నాడు, తానే ముందుగా స్టెప్ వేశాడు. మనము పాపపు జీవిత అనుభవాల్లో ఉండగానే దేవుడు తన ప్రేమను ఒక నిస్వార్థపూరితమైన ప్రేమ, లేకపోతే ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ, ఆ ప్రేమను దేవుడు వ్యక్తపరిచాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అంటూ, ఎందుకు ప్రేమించాడు అంటే ఆ కాగా అనే మాట చాలా ఇంపార్టెంట్. కాగా, అది లేకపోతే ఆ భావం పూర్తిగా రాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా అంటే ఎందుకంటే అనే మీన్. ఆ కాగా అనే మాట ఏంటంటే ఎందుకు ప్రేమించాడు అంటే, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. అనగా దేవుని ప్రేమ మన పట్ల ఏ రీతిగా స్పష్టమైందంటే మనము నశించక నిత్య జీవం పొందాలి అని ఎవరైతే ఆయన పట్ల విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం పొందాలని దేవుడు తన ప్రేమ వ్యక్తీకరణగా తన కుమారుని పంపించాడు. అనగా దేవుని ప్రేమ వ్యక్తీకరణకు తన కుమారుని మించినదేదీ లేదు. హీ హాజ్ గివెన్ అస్ ఎవ్రీథింగ్ అండి. ఈ సృష్టి యావత్తు మనకే ఇచ్చాడు ఆయన. సో మనకు కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన లేకుండా కలగలేదు, కాబట్టి అన్నీ ఆయన ద్వారా మనకు అనుగ్రహించినవి. కానీ అన్నీ కలిగి ఉన్నప్పటికీ మనం నశించిపోయే మార్గంలో ఉన్నాం. కాబట్టి అల్టిమేట్గా దేవుని దగ్గర మిగిలి ఉంది ఏంటంటే ది అల్టిమేట్ లవ్, దేవుని కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు. ఆయన కుమారుని మన మధ్యకు పంపించేంతగా, అది కూడా ఎందు నిమిత్తం అంటే మనకు బదులుగా ఆయన శిలువలో ప్రాణత్యాగం చేయడానికి దేవుడు తన కుమారుని అనుమతించాడు. యత్సమైన ప్రార్థన మనకు తండ్రి నీ చిత్తమైతే ఈ ప్రార్థన తొలగించు, లేకపోతే నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే అంటాడు. It was God's will for his son to be hanged on the cross, to suffer and die on the cross. దానికి కంపెల్ చేసింది, బలవంతం చేసింది ఏంటంటే దేవుని ప్రేమే. అనగా ఆ కుమారుణ్ణి మరణానికి అప్పగించి మనల్ని మరణంలోంచి బయటికి లాగాడు. దేవుని ప్రేమ మన మీద, మన పట్ల ఎలా ఉందంటే తన కుమారుని చనిపోయినా పర్వాలేదు, నేను బ్రతకాలి. అనగా నేను బ్రతకాలి, నశింపక నిత్య జీవం పొందాలి. నిత్య జీవం అనగా నిరంతర జీవం పొందాలి. తన సొంత కుమారుడు చనిపోయినా పర్వాలేదు, ఈ మనిషి బ్రతకాలి. అది దేవుని ప్రేమ. ఎన్నిసార్లు కంటది పెట్టింటామండి. చిన్నప్పటి నుంచి ఈ వాక్య భాగాన్ని ఎన్నిసార్లు ధ్యానం చేసి ఉంటాం, ఎన్నిసార్లు చదివి ఉంటాం. But have we ever understand the deeper meaning, the essence of this word? ఇందులో దాగి ఉన్న మూల సూత్రం కాగా.
ఎందు నిమిత్తమో తెలుసా? తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందాలని ఆయన్ను అనుగ్రహించి. సో దేవుని ప్రేమ గురించి మరికొన్ని విషయాలు యోహాను భక్తుడే ఆ ప్రేమ, దేవుని ప్రేమ, నిత్యజీవం అనే మాటలు చాలా చాలా తరచుగా వాడుతూ ప్రజలను దేవుని ప్రేమ వైపు నడిపించడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం ఒకసారి తిరగండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 223వ పేజీ కొత్త నిబంధనలో చివరిలో ఉంటుంది. 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనము చదివితే, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎంత చక్కని విశ్లేషణ అండి! ఎంత చక్కని విశ్లేషణ అంటే, ఇది చదివితే అనగా భావయుక్తంగా ఒక్కొక్క మాట విడదీసి చదివితే దీనికి మరలా విశదపరచవలసిన అవసరం లేదు. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. చాలా చక్కగా మనం ఒకరినొకరుగా ప్రేమిస్తామంటూ ఏలనగా ప్రేమ అనేది దేవుని మూలముగా పుట్టింది. ప్రేమ అనేది దేవుని మూలముగా అనగా ఆకర్షణల మధ్య కాదు, ఇద్దరు యవనస్తుల మధ్య కలిగే ఆకర్షణ ద్వారా పుట్టింది కాదు ప్రేమ. లేకపోతే జన్మనిచ్చిన తల్లి తండ్రి తమ రక్తాన్ని ధారపోసి ఈ బిడ్డలు జన్మనిచ్చాం కదా అని ఆ రీతిగా వారసత్వ ప్రేమ కాదు, ఆకర్షణతో కూడిన ప్రేమ కాదు, వారసత్వపు ప్రేమ కాదు. దేవుని మూలముగా మనం పుట్టాం. తల్లి ఏ రీతిగా అయితే తన రక్తాన్ని ధారపోసి తన మరణపు అంచుల వరకు వెళ్ళి కొన్నిసార్లు మరణించవలసి వచ్చినప్పటికీ కూడా దాన్ని అంగీకరించి జన్మనిస్తుందో, దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా తన రక్తాన్ని ధారపోసి తల్లి మరణపు అంచుల వరకు వెళ్తుంది. దేవుని కుమారుడు మరణాన్ని పొంది మనకు నూతన జన్మనిచ్చాడు, క్రొత్త జన్మ అనుభవాన్ని. కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి అంటాడు ఇదే పత్రికలో. ఆ యోహాను భక్తుని మాటలు జ్ఞాపకం చేసుకుంటే అటువంటి మరి పదాలు వాడతాడు అక్కడ. సో ఇక్కడ దేవుని మూలముగా కలుగుతుందంటూ, దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని ఎరుగును. దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని ఎరుగడు. అనగా దేవుని మూలముగా అనగా దేవుని ప్రేమ సంకల్పాన్ని బట్టి పుట్టినవారు, ఆ నూతన జన్మ అనుభవం కలిగిన వారు దేవుని ఎరుగుతారు. ఆ నూతన జన్మ అనగా దేవుని ద్వారా కలిగే ఆ నూతన జన్మ లేనివారు దేవుని ఎరుగరు అంటూ, మనము ఆయన ద్వారా జీవించినట్లు అనగా ఈ జీవితం కాదు, ఈ జీవితం ఆల్రెడీ జీవిస్తున్నాము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. 3:16 ఏముందండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా. సో ఇక్కడేమని రాయబడింది? మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. సో ఆ నిత్య జీవాన్ని నీవు నేను పొందటానికి దేవుడు తన ప్రేమ సంకల్పాన్ని క్రీస్తులో నెరవేర్చాడు. ఇట్ వాస్ అగపే లవ్. అది దేవుని ప్రేమ. దానికి ఇంకా కింది భాగంలో ఈ యోహాను భక్తుడు రాస్తూ, మనము దేవుని ప్రేమించితిమని కాదు,
తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. అనగా దేవుడు ఎప్పుడు ప్రేమించాడంటే మనము ప్రేమించిన తర్వాత కాదు, మనము ప్రేమించకముందే దేవుడు తానే ముందుగా మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో దేవుని ప్రేమ ఉన్నది అనే మాట చాలా స్పష్టంగా విపులంగా ఈ వాక్య భాగంలో కనిపిస్తుంది. అనగా దేవుని ప్రేమ వ్యక్తీకరణ మరి ఎంతవరకు కనబడుతుందంటే అక్కడ ఆ తర్వాత వాక్య భాగంలో మనం గమనిస్తే, ఏ మానవుడు ఎప్పుడూ దేవుని చూచి ఉండలేదు, మనం ఒకరొకడు ప్రేమించడలా దేవుడు మన యందును నిలిచియుడును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు నిలిచి ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఈ ప్రేమ వలన అనగా దేవుని ప్రేమ వ్యక్తీకరణ ద్వారా మనము నూతన జన్మ అనుభవము కలిగి ఉన్నాము. తద్వారా మనం ఏం చేయాలంటే మనము కూడా ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుని ప్రేమ మన యందు నిలిచి ఉంటుంది, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవుతుంది. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. గత వారాల్లో దేవుని నీతి గురించి నేను చెప్తూ వచ్చాను. నీతి అంటే హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సంబంధం. అంటే దేవుడు నాలో నిలిచి ఉండాలి, నేను ఆయనలో నిలిచి ఉండాలి. దేవుడు నాలో నిలిచి ఉండడం ద్వారా నా దేవుడు నా ప్రపంచానికి పరిచయం చేయబడతాడు. నేను ఆయనలో నిలిచి ఉండడం ద్వారా ఆయన ద్వారా నేను ఆయన ప్రపంచానికి పరిచయం చేయబడతాను. సో నాలో నిలిచి నా ప్రపంచానికి ఆయన కనిపిస్తాడు, నేను ఆయనలో నిలిచి ఆయన ప్రపంచానికి నేను కనిపిస్తాను. ఆ వాస్తవాన్ని ఇక్కడ తెలియచేస్తూ మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును, దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు నిలిచి ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. దేనివల్ల? ప్రేమ వల్ల. అలాగా హ్యావింగ్ ఇంటర్ రిలేషన్షిప్, ఇన్డ్వెల్లింగ్ ఇన్ ఈచ్ అదర్, ఒకరిలో ఒకరు నిలిచి ఉండుట అనేది దేవుని ప్రేమకు సాదృశ్యము. ఒకరిలో ఒకరు నిలిచి ఉండుట ద్వారా నా యందు నిలిచిన నా ప్రభు నా ప్రపంచానికి పరిచయం చేయబడితే, ఆయన యందు నిలిచిన నేను ఆయన ప్రపంచానికి నేను పరిచయం చేయబడతాను. ఇన్డ్వెల్లింగ్, ఒకరి యందు. అందుకే ఇక్కడ వ్రాయబడ్డ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయనందు మనము నిలిచి ఉండుట, మనము ఆయనందు నిలిచి ఉండుట, ఈ ఇన్డ్వెల్లింగ్ ఇన్ ఈచ్ అదర్ అనేది మరి దేవుని ప్రేమకు తార్కాణంగా కనిపిస్తుంది. అందుకే వివాహ బంధములు కూడా ఇరువురిని ఐక్యపరిచే సమయంలో దేవుడు స్వయంగా చెప్పిన ఆ మొదటి మాట, కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని పిలిచి మరి వారు తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరులు అవుతారు. ఏక శరీరులు అంటే ఇన్డ్వెల్లింగ్ ఇన్ ఈచ్ అదర్. ఆమెలో ఆయన నిలిచి ఉంటాడు, ఆయనలో ఆమె నిలిచి ఉంటుంది. సో వీరిరువురు ఒకరిలో ఒకరు నిలిచి ఉండుట వారి ప్రేమకు తార్కాణం. అలాగే దేవుని వాక్యంలో ఇక్కడ రాబడ్డ మాట, దీనివల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు నిలిచి ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో సంపూర్ణమవుట వల్ల. సో ద వెరీ మీనింగ్ ఆఫ్ ద లవ్ ఈజ్ ఇన్డ్వెల్లింగ్ ఇన్ ఈచ్ అదర్, ఏక శరీరులగుట. సో దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు అంటే మనము దేవునితో ఏక శరీరులుగా ఉండాలి అని. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడంటే ఆయన శరీరముగా మనం ఉండాలి అని. సో ఆ ప్రేమ ఎప్పుడు ప్రస్ఫుటమైంది
మనము ప్రేమించగానే అంటే కాదు. అక్కడ స్పష్టంగా వ్రాయబడ్డ మాట, మనము దేవుని ప్రేమించితమని కాదు, కానీ తానే మనల్ని ముందుగా ప్రేమించాడు కాబట్టి. మనము దేవుని ప్రేమించామని కాదు. గత వారాల్లో పర్సనల్ ఎవ్రీడే డివోషన్లో చెప్పాను. దేవుని ప్రేమ గురించి తెలియచేస్తూ రోమీలకు రాయబడ్డ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో దేవునితో పరచుటకు దేవుని ప్రేమ ఏ రీతిగా వ్యక్తీకరించబడిందంటే, మనం ఇంకను బలహీనులమై ఉండగానే యుక్తకాలమందు దేవుని ప్రేమ వ్యక్తీకరించబడింది. మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకను శత్రులమై ఉండగానే, అనగా ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ లవ్, నాట్ వెన్ వీఆర్ పయస్, మనము భక్తిపరులుగా ఉన్నప్పుడు దేవుని ప్రేమ వ్యక్తీకరించబడలేదు. మనం ఇంకను శత్రులుగా ఉండగా, పాపులుగా ఉండగా, భక్తిహీనులుగా ఉండగా, బలహీనులుగా ఉండగా. సో మనము దేవుని ప్రేమించమని కాదు, కానీ ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే ఆయన మనలో నివసించాలని, మనము ఆయనలో నివసించాలి అన్నది. ఇండ్వెల్లింగ్ ఇన్ ఈచ్ అదర్, ఏక శరీరులు కావాలి అన్నది దేవుని సంకల్పం. కాబట్టి ఆ దేవుని సంకల్పం నెరవేర్చడానికి క్రీస్తు యేసు వారు ఏమి చేశారన్న దానికి కొన్ని రెఫరెన్సెస్ నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి 2 వచనాలు చదువుతాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. సో ఈ సమర్పణ, దేవుడు ఎలా మన కొరకు సమర్పించబడ్డాడు అన్నదానికి ఇక్కడ రాయబడ్డ మాట జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళగా వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. సో ఇట్ వాజ్ అన్ వాలంటరీ ఆఫరింగ్. దేవునికి అర్పణ సువాసనగా ఉండటానికి క్రీస్తు తాను అప్పగించుకున్నాడు అని. అదే అధ్యాయంలో 25వ వచనంలో మనం గమనిస్తే, అక్కడ వివాహ సంబంధమైన సంఘటనలు అధికంగా వాడబడే ఈ పదం 25వ వచనం చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తాను ఎదుట దాన్ని నిలబెట్టుకొని వలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అలాగే ఆ తర్వాత 31వ వచనం చేత గమనిస్తే, ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరులగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి అంటూ ఆ హ్యూమన్ మ్యారిటల్ రిలేషన్షిప్ గురించి తెలియచేస్తూ, ఎందుకు ప్రేమించాలి అన్నదానికి ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, మరి సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట దానిని నిలువబెట్టుకొని వలనని వాక్యము చేత ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సో సంఘమనే వధువును క్రీస్తు పవిత్రీకరించాడు, పరిశుద్ధపరిచాడు, తన ఎదుట నిలువబెట్టుకోవాలని దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు? సంఘము కొరకు. సంఘం అనగా వధువు కొరకు.
పురుషులారా మీరు భార్యను ప్రేమించండి అనగానే ఇది భౌతిక సంబంధ వివాహాల వేదికల్లో స్త్రీలారా మీ పురుషులను గౌరవించండి అని ఆ పదాన్ని అక్కడ ఆ కాంటెక్స్ట్లో వాడుతుండే, కానీ ఈ కాంటెక్స్ట్లో 32వ వచనం చూస్తే అయితే నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్తున్నాను. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఫర్ ది హ్యూమన్ రిలేషన్షిప్, మానవ సంబంధమైన వివాహాల గురించి భార్యాభర్తల గురించి కాదు. క్రీస్తు చేసిన ఆ క్రియను జ్ఞాపకం చేస్తూ దానిని బట్టి మీరు మీ కుటుంబాల్లో కూడా భార్యాభర్తలు, భార్య పురుషునికి అనగా స్త్రీ పురుషునికి విధేయత వ్యక్తపరచాలని, పురుషుడు భార్యను ప్రేమించాలి. ఎందుకంటే క్రీస్తు ముందుగా చేశాడు. ఏం చేశాడంటే ఆ వధువును పవిత్రీకరించడానికి, పరిశుద్ధపరచడానికి తన్ను తాను సమర్పించుకున్నాడు. హీ హాజ్ గివెన్ అప్, హీ హాజ్ గివెన్ హిమ్సెల్ఫ్. సో తన్ను తాను సమర్పించుకున్నాడు. ఈ హేతువు చేత మరలా ఇక్కడ రాయబడ్డ మాట, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరులు అవుతారు. సో దేవుని ప్రేమ మేనిఫెస్ట్ అవ్వటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, అనగా కుటుంబ వ్యవస్థను మరి దేవుని వ్యవస్థను రెండింటిని కంపేర్ చేస్తూ, మరి కుటుంబ వ్యవస్థలో వారిద్దరూ ఏక శరీరులు ఏ రీతిగా అవుతారో, ఆధ్యాత్మిక వ్యవస్థలో దేవుని ప్రేమ యందు నిలిచి ఉంటే, దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటే, ఇన్డ్వెల్లింగ్ ఇన్ ఈచ్ అదర్, మనం ఒకరిలో ఒకరు నిలిచి ఉండటం అనేది దేవుని ప్రేమ సాదృశ్యానికి మూలం. అందుకే మనము ఆయనలో నిలిచి ఉండటానికి, ఆయన మనలో నిలిచి ఉండటానికి ఆయన వాక్యము చేత ఉదక స్నానము జరిగించి, వాక్యము చేత, దేవుని వాక్యము చేత పవిత్రీకరించాడంట వధువును. దేవుని వాక్యము చేత పవిత్రీకరించి తన ఎదుట నిర్దోషముగాను, పవిత్రముగాను, పరిశుద్ధముగాను నిలబెట్టుకొనుటకు. అనగా గాడ్ ఇన్ జీసస్ కుడ్ నాట్ యాక్సెప్ట్ ద బ్రైడ్ యాజ్ ఇట్ ఈజ్. ఉన్న పాటను నిన్ను అంగీకరించడం. ఎందుకంటే మనము దేవుని ప్రేమకు దూరమయ్యాము. దేవుని ప్రేమ వాస్తవికతలో మనము ఐక్యపరచబడటానికి ఏమాత్రం అవకాశం లేదు. కాబట్టి ఆ దేవునిలో ఐక్యపరచబడటానికి, లేకపోతే దేవుడు నాలో నివసించడానికి, నేను దేవునిలో నివసించడానికి అవరోధంగా ఉన్న ఆ పాపమును తుడిచివేయటానికి ఆయనే బలియాగము చేయబడి మరి పరిమళ వాసనగా దేవునికి అప్పగించుకొని ఆయనే మనల్ని పవిత్రీకరించి పరిశుద్ధపరిచి తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. వాక్యమైన దేవుడు తను తాను సమర్పించుకున్నాడు. ఏ గ్రేట్ సాక్రిఫైస్ వధువు కొరకు. మరి వరుడు చేసిన ఆ గ్రేట్ సాక్రిఫైస్, ఆమె పవిత్రురాలైన కన్యకగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి పరిశుద్ధపరిచింది ఆయనే, పవిత్రపరిచింది ఆయనే, వాక్యం చేత ఉదక స్నానము చేసింది ఆయనే. కొరింథీకి 2వ పత్రికలో పౌలు భక్తుడు ఇంకొక పదాన్ని వాడతాడు క్రైస్తవ సంఘంను ఉద్దేశించి. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలని మిమ్మల్ని ప్రదానము చేసితిని, కానీ సర్పము మిమ్మల్ని కుయుక్తి చేత హావను బట్టి శోధించింది అంట. పవిత్రురాలైన కన్యకనుగా మన హ్యూమన్ రిలేషన్షిప్ మనం గమనిస్తాం. మరి హ్యూమన్ రిలేషన్షిప్లో ఇద్దరి మధ్య వివాహము బంధంలో వారిద్దరు జతపరచబడ్డాలంటే చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటాం. వాళ్ళ క్యారెక్టర్ చూస్తాం, క్వాలిఫికేషన్ చూస్తాం, కొంతమంది ఆ ఫిజికల్ స్టేచర్స్ చూస్తాం, కొంతమంది కలర్ చూస్తారు, కొంతమంది కాంబినేషన్ చూస్తారు, కులం చూస్తారు, చాలా చూస్తారు. ఇన్ని చూసినప్పటికీ కూడా ఎవరైనా వచ్చి అబ్బాయి మంచోడు కాదండి తిరిగిపోతాను అన్నారు అనుకోండి, లేకపోతే అమ్మాయి మంచిది కాదండి నేను చాలా చోట్ల చూశాను అని చెప్పారనుకోండి, చేసుకో. ఎంత ఆస్తి ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా, అన్నీ ఓకే అయినప్పటికీ కూడా ద క్యారెక్టర్ విషయంలో ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా అది నిజం కాకపోవచ్చు, నిజం కాకపోవచ్చు, మనకెందుకులేండి సార్ అంటారు. సో మనము భౌతికంగా నైతికంగా పాపులమైనప్పటికీ కూడా ఇంకొక వ్యక్తితో రిలేషన్షిప్ కలిగి ఉండటానికి, అనగా వివాహ బంధం ఏర్పాటు చేసుకోవడానికి
పవిత్రత అనే అంశాన్ని ఎంతగా పరిగణ తీసుకుంటామో ఒకసారి ఆలోచిద్దాం. ఇంకా చెప్పాల్సి వస్తే మనము పాపులమై ఉండి కూడా మనతో ఏక శరీరమయ్యే ఆ వ్యక్తి, మనతో జీవితాన్ని పంచుకునే వ్యక్తి, మన ప్రేమను పొందే వ్యక్తి, ఆ వ్యక్తి పవిత్రులుగా ఉండాలి. నేను పాపినే, నాకు పర్లేదు, నేను పాపినే, కానీ నా జీవితంలో ప్రవేశించే వ్యక్తి పవిత్రురాలుగా ఉండాలి. సో హ్యూమన్ రిలేషన్షిప్లోనే మనం అంత పర్టికులర్గా ఆ ఆస్పెక్ట్లో ఆలోచించినప్పుడు, దేవునికి వధువుగా నీవు నిబంధన చేయబడి దేవునికి వధువుగా సమర్పించబడాలంటే, మరి దేవునికి వధువుగా నీవు ప్రదానం చేయబడాలంటే, నీలోని అపవిత్ర సంబంధమైన జీవిత అనుభవాలు అలాగే ఉంచుకొని దేవునితో ప్రదానం చేయబడడానికి సిద్ధపడితే దేవుడు అంగీకరిస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు కొరింథీకి రెండవ కొరింథీ 11:2 పవిత్రురాలైన కన్యకనుగా దేవునికి ప్రదానము చేయబడ్డావు. యు ఆర్ ఎంగేజ్డ్. ఎలా ఎంగేజ్ చేయబడ్డావు? పవిత్రురాలైన కన్యకగా. ఎలా పవిత్రురాలయ్యావు? క్రీస్తు తన వాక్యము చేత, ఉదక స్నానము చేత నేను పవిత్రీకరించాడు. ఎందుకు పవిత్రీకరించాడు? తన ఎదుట నిర్దోషముగాను నిష్కలంకంగాను నిలబెట్టుకోవాలని. నేను క్రీస్తుని గురించి, సంఘము గురించి చెబుతున్నాను ఈ మాట. దట్స్ వాట్ ది డిమాండ్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఎందుకు నిన్ను ప్రేమించాడు అంటే, నీలో ఆయన నిలిచి ఉండాలి, ఆయనలో నీవు నిలిచి ఉండాలి. సో ఈ పవిత్రాలని కన్యకగా నీవు సమర్పించబడాలని దేవునికి ప్రదానం చేయబడ్డావు. అది దేవుడి కోరిక. సో నౌ కమింగ్ టు ద పాయింట్. దేవుని ప్రేమ ఇంతగా వ్యక్తీకరించబడి మనము అపవిత్రతలో అయోగ్యులుగా దేవునితో ఆ వివాహ నిబంధనలు అనగా వధువుగా సమర్పించబడటానికి ఏమాత్రం యోగ్యత లేని నన్ను ఆయన వాక్యం చేత పవిత్రీకరించి తన ఎదుట నిలబెట్టి ఆయనలో ఏకశరీరులు కావటానికి, ఆయన నాలో నేను ఆయనలో ఉండటానికి దేవుడు తన వైపు నుంచి ఎంతగా శ్రద్ధ వహిస్తే మనం ఏం చేయాలి? వాట్ వీఆర్ సపోజ్ టు డూ? ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 10:27 ఆ మంచి సమరేడు వృత్తాంతం. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, ధర్మశాస్త్రంలో మరి ఏది ప్రధానమైన ఆజ్ఞ అంటే నువ్వేం చదువుతున్నావు అని అంటున్నాడు యేసయ్య. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అంటాడు, నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతో ప్రేమించాలి, అటువలే నిన్ను వాళ్ళని నీ పొరుగువాడిని ప్రేమించాలి. సో వధువు ఏమి చేయాలన్న దానికి ధర్మశాస్త్ర సంబంధమైన ఆ విధి విధానాల్లోంచి ఒక ఉపమానాన్ని తీసుకుని వచ్చి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వచ్చి, నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శరీరముతోనూ ఆయనను ప్రేమించాలి. నీ కొరకు ఆయన సంపూర్ణమైన త్యాగాన్ని జరిగించాడు కాబట్టి నీవు కూడా సంపూర్ణముగా ఆయనలోనికి రూపాంతరం చెందాలి. అనగా ఆయనలో అంటుకట్టబడటానికి, ఆయనలో నిలిచి ఉండటానికి నీకు వేరే ఇతర ప్రయారిటీస్ ఉండకూడదు. There should not be any other priorities in your life. సో ఇందాక చెప్పాను వ్యాలంటైన్ గురించి. వివాహము కాకముందు వారిద్దరూ, ద టూ ఇండివిజువల్స్, వారిద్దరూ కలిసి పరిపూర్ణంగా టోటల్గా 100% నేను నీకు నీ దారిను, నువ్వు నా వాడవు. కానీ వివాహం అయిన తర్వాత మొదటి దినాల్లో ఆ ప్రేమ కొద్దిగా పెరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రేమ ఆ వివాహం తర్వాత హ్యూమన్ రిలేషన్షిప్ పెరుగుతుంది కాబట్టి ఆ ప్రేమ ప్రారంభ దినాల్లో వధూవరులుగా ఉన్నప్పుడు పెరుగుతుంది. ఆ వధూవరులు కొన్ని సంవత్సరాలకు కాదు, కొన్ని దినాలకు భార్య భర్తలుగా పిలువబడతారు. వధువు వరుడు అనేది కొన్ని దినాలు మాత్రమే. ఆ వధువు వరుడుగా ఉన్నప్పుడు ప్రేమ బాగుంటుంది. ఎక్కడ పోయినా కానీ సాయంకాలం కానీ ఇంటికాడ వధువు ఎదురు చూస్తుంది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇంట్లో ఉన్న వధువు కూడా ఎప్పుడు వస్తాడో గడియారం చూస్తుంటుంది, ఇంకా టైం కాలేదని. కొంతకాలానికి భార్య భర్తలు అవుతారు, కొంతకాలానికి ఉద్యోగస్తులు అవుతారు, కొంతమంది బిడ్డలు వస్తారు. ఆ తర్వాత ఏమంటే ప్రేమ కొంత
ఇతర అనుభవాలకు అవకాశాలకు ఇంపార్ట్ అవుతుందనగా టోటల్ లవ్ వీరిద్దరి మధ్య ఉండేది ఏంటంటే వధూవరులుగా ఉన్నప్పుడు. అందుకే సంఘాన్ని భార్య అనే మాట వాడలేదు దేవుడు. సంఘానికి క్రీస్తుకున్న రిలేషన్షిప్ని భార్యాభర్తల సంబంధానికి పోల్చడం లేదు ఆయన. వధూవరులు అంటాడు ఆయన. ఆ మొదటి ప్రేమ, ద ఫస్ట్ లవ్, దేవునితో కలిగిన ఆ మొదటి ప్రేమ అనుబంధాన్ని, ఆ బంధాన్ని మనం కలిగి ఉండాలి. దట్ వాస్ ది డిమాండ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, నీ దేవుడని యెహోవా నీ పూర్ణ హృదయం, దానికి ఇంకేది నీ హృదయంలో ఉండకూడదు. నీ పూర్ణ ఆత్మతో, నీ ఆత్మలో ఇంకోటి ఉండకూడదు. నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ దేహముతో. పౌలు భక్తుడు చాలాసార్లు అంటాడు, పురుషునికి తన శరీరం మీద హక్కు లేదు, స్త్రీకి ఉంటుంది. అదే రీతిగా స్త్రీకి తన శరీరం మీద తనకు హక్కు ఉండదు, తన పురుషునికే ఉంటుంది. బికాస్ స్త్రీలో పురుషుడు ఉంటాడు, పురుషుల్లో స్త్రీ ఉంటుంది. ఇండ్వెలింగ్ ఈచ్ అదర్. కాబట్టి ఈ ప్రేమ బంధాన్ని మనం గమనిస్తే, నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఎందుకంటే ఆయన పూర్ణ హృదయంతో నా కొరకు తాను సమర్పించుకున్నాడు కాబట్టి. సో అట్ ద సేమ్ టైం యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 21 నుంచి 23 వరకు నేను చదువుతాను. 21 నుంచి, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. సో దేవుని ప్రేమిస్తున్నాము అన్నదానికి ఆ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమిస్తున్నాము అన్నదానికి సూచన ఏంటంటే, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడిని నువ్వు ప్రేమించేవాడు. నా ఆజ్ఞలు అంగీకరించి, యాక్సెప్టింగ్ మై లా. దేవుని ఆజ్ఞలు అంగీకరించాలి, వాటిని గైకొనాలి. నేను చాలాసార్లు వాక్యాలు చెప్తుంటాను, దేవుని వాక్యం వినిపించబడ్డప్పుడు ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. సో దేవుని ప్రేమలో మనము నిలిచి ఉన్నాము అన్నదానికి సాదృశ్యం ఏంటంటే, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు, తద్వారా వాడు తండ్రి వలన కూడా ప్రేమించబడతాడు. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందును. అనగా ఐ విల్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ టు దోస్ హూ లవ్ మీ, హూ ఫాలో మై కమాండ్మెంట్స్. నన్ను ప్రేమించిన వాణ్ణి, నా ఆజ్ఞలు గైకుని వానికి నన్ను నేను కనపరుచుకుందును. ఎలా కనపరుచుకున్నానికి 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించినట్ల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం, అనగా ఆయన మనలో నివాసం ఉంటాడట. నేను తండ్రి కలిసి నీలో ఉంటానంటున్నాడు ఆయన. ఎప్పుడు? ఆయనను ప్రేమించి. ఆ ప్రేమ సాదృశ్యం ఏంటి? ఆయన ఆజ్ఞలు ఆలకించి, గైకొని, అంగీకరించి, అనుసరించడం. సో ఆ దేవుని ప్రేమకు స్పందనగా వధువైన క్రైస్తవ సంఘము, విశ్వాసి ఏం చేయాలంటే, దేవుని ప్రేమకు స్పందనగా మనము దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు అంగీకరించి గైకొనాలి. అప్పుడు దేవుడు వచ్చి మనలో నివసిస్తానంటున్నాడు. ఎంతటి ధన్యత అండి, ఎంతటి ఆశీర్వాదం అండి, ఎంతటి గొప్ప మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే రీతిగా యోహాను సువార్త
15వ అధ్యాయంలో కూడా 9-10 వచనాలు మనం గమనిస్తే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేనును మిమ్మను అలాగే ప్రేమించుతిని. నా ప్రేమయందు నిలిచి ఉండడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిడలా నా ప్రేమందు నిలిచిందురు. మీ యందు నా సంతోషం ఉండవలనియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు నేను ఈ సంగతులు మీతో చెప్పుచూ ఉన్నాను. సో దేవుని ప్రేమకు ప్రతిగా మనము దేవుని ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలు అంగీకరించాలి, గైకొనాలి. అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమలో మనము నిలిచి ఉంటే మరి అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు. ఇంకొక మాటలు చెప్పాల్సి వస్తే, వరుడైన క్రీస్తు ఆయనలో వధువు ఒదిగి ఉండాలంటే, వరుడైన క్రీస్తులో వధువైన క్రైస్తవ సంఘము ఒదిగి ఉండాలంటే వరుని ఆజ్ఞలు ఆలకించాలి, వరుని ఆజ్ఞలు గైకొనాలి, వరుని ఆజ్ఞలు పాటించాలి, లేకపోతే అనుసరించాలి. అప్పుడు ఆయనలో నేను ఆయనలో ఉంటాం. అది దేవుని ప్రేమ నాలో, నేను దేవుని ప్రేమలో కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు తానే స్వయంగా ముందుగా మనల్ని ప్రేమించి, ఎవరు కూడా నశింపక అందరూ నిత్య జీవం పొందాలని తన కుమారుణ్ణి మన మధ్యకి పంపించాడు. ఆ వరుడైన క్రీస్తు ఏమి చేశాడంటే, ఈ అపవిత్రతతో కూడిన ఈ మానవ సమాజాన్ని తన రక్తము చిందించి పవిత్రీకరించి ప్రక్షాళన గావించి మనల్ని తనకు అంగీకారయుక్తమైన వధువుగా నిలబెట్టుకోవటానికి వాక్యము చేత ఉదక స్నానము చేత పవిత్రీకరించి నిర్దోషులుగా నిష్కలంకులుగా తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆ పవిత్రుడు మనల్ని పవిత్రపరిచి పవిత్రురాలైన కన్యకనుగా ఆయనకు ప్రదానము చేయబడాలని కోరుకున్నాడు. సో ఆయన ప్రేమించి ప్రేమ కార్యాన్ని ఆయన జరిగించాడు. మన వైపు నుంచి ఆ ప్రేమను పొందటానికి ఆ ప్రేమించిన వరుడు, నీ కొరకు ప్రాణత్యాగం చేసిన వరుడు, నీ కొరకు నా కొరకు ఆయన విలువైన రక్తాన్ని చిందించి ఆయన మన పాప ప్రక్షాళన గావింపు చేసి తన ఎదుట పవిత్రులుగా నిలబెట్టుకున్న ఆ వరునికి మనం ఏం చేయాలంటే మనము ఆయన్ను ప్రేమించాలి. ఆ ప్రేమ వ్యక్తీకరణ ఎలాగంటే ఆయన ఆజ్ఞలు ఆలకించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. సో దేవుని మాట మనం వినాలి. ఒక మాటలు చెప్పాలి, ఆయన ఏం చెప్పాడో ఆయన. అందుకే స్త్రీలారా మీ పురుషులకు విధేయులై ఉండండి అనే మాట మానవ సంబంధమైన వివాహాల్లో బంధాలకు చెప్తూ ఉంటాం. అంతకైనా అధికంగా వధువైన క్రైస్తవ సంఘమా నీ పురుషునికి అనగా నీ వరునికి విధేయత కలిగి ఉండాలి. అది ఇండ్వెల్లింగ్ అని ఈచ్ అదర్. ఎట్ ద సేమ్ టైం అలా ఆయనలో నిలిచి ఉండాలి అంటే, ఆయన ఆజ్ఞలు ఆలకించాలి అంటే, ఆయన ఆజ్ఞలు ఆలకించడం ద్వారా కలిగేది ఏంటంటే విశ్వాసం. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడతాం. యోహాను 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునియందు విశ్వాసముంచు ప్రతివాడు, అనగా ఆయన మాటలు విను ప్రతివాడు. వినడం వలన విశ్వాసం ద్వారా రక్షణ. కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారునియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందవలని ఆయన అనుగ్రహించి. సో వినడం వల్ల విశ్వాసం అనగా ఆయన ఆజ్ఞలు వినాలి, ఆలకించాలి, అంగీకరించాలి, అనుసరించాలి. తద్వారా విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడాలని కోరుకుంటే
విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలంటే ఆయన మాటలు, ఆజ్ఞలు వినాలి. ఆ ఆజ్ఞలు వినడం అంటే దేవుని ప్రేమించడం. నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన ప్రేమలో నిలిచి ఉంటావు. ఆయన ప్రేమలో నిలిచి ఉంటే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావు. ఆయన నీలో నివసిస్తాడు. నేనును నా తండ్రి వచ్చి వాని యొద్ద నివసిస్తానంటే ఎంత చక్కని మాట అండి. నేనును నా తండ్రి వచ్చి వాని యొద్ద నివసిస్తాను. ఇండ్వెల్లింగ్ ఈచ్ అదర్, దట్ ఈస్ కాల్డ్ రైచియస్నెస్. దేవుని నీతి. దేవుని నీతి అనగా డికాయోసుని స్టేయింగ్ టుగెదర్, హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడు ప్రేమిస్తున్నాడు. వరుడుగా నీ నుంచి నీ ప్రేమను ఆయన కోరుతున్నాడు. వధూవరుల మధ్య ఏ రీతిగా ఆ అత్యున్నత ప్రేమ ఉంటుందో, వరుడైన క్రీస్తుతో వధువైన క్రైస్తవ సంఘం కూడా ఆ అత్యున్నతమైన ప్రేమ బంధం కలిగి ఉండాలి. దట్ ఈస్ ఎ ట్రూ వ్యాలంటైన్ విత్ గాడ్. ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా సంధించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. మా నుంచి మీరు ఏమి కోరుతున్నారో తెలియచేశారు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. అన్కండిషనల్ అగాపే లవ్, ప్రేమ మా పట్ల వ్యక్తీకరించి ఆ ప్రేమకు ప్రతిగా మేము కూడా నేను ప్రేమించాలని, ఆ వధూవరుల మధ్య ప్రేమ అది అత్యధికమైన ప్రేమ. ఆ ప్రేమ నీవు వ్యక్తపరిచావు. అదే ప్రేమను మా నుంచి కోరుచున్నాం. అప్పుడు నీవు తండ్రి వచ్చి మాలో నివసిస్తారని, తద్వారా మేము మీలో నివసిస్తామని ప్రభా మీ కృపను కోరుకుంటున్నాం తండ్రి. ఇండ్వెల్లింగ్ ఈచ్ అదర్ అనగా ఏక శరీరులు అనే ఈ భావన ఆధ్యాత్మిక సహవాసములో ఆధ్యాత్మిక వరుడైన క్రీస్తుతో ఆధ్యాత్మిక వధువైన క్రైస్తవ సంఘము ఏక శరీరమైనప్పుడు ఆయన నాలో నిలిచి ఉండి నా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబడతాడు. తద్వారా ప్రపంచాన్ని ప్రభు కొరకు ఆకర్షించగలను. నా జీవితం ద్వారా, నా తలంపుల ద్వారా, నా క్రియల ద్వారా, నా భావాల ద్వారా, నా ప్రతి అనుభవం ద్వారా నా నుంచి క్రీస్తు ప్రదర్శించబడతాడు, ప్రకటించబడతాడు. అదే సువార్త. ఆయన నాలో నిలిచి ఉండడం ద్వారా, అలాగే ఆయనలో నేను నిలిచి ఉండడం ద్వారా ఆయన ప్రపంచానికి నేను పరిచయం చేయబడతాను. అది నిత్య ప్రపంచము, నిత్య జీవము, శాశ్వతమైన ప్రపంచం. సో ఏక శరీరులు, వరుడైన క్రీస్తుతో వధువైన క్రైస్తవ సంఘము ఏక శరీరముగా ఉండాలి అంటే ఆ వధువులో ఉన్నటువంటి అపవిత్రత యావత్తు కూడా ఆ వరుడైన క్రీస్తు తన రక్తం దారపోసి పవిత్రీకరించాడు కనుక, పవిత్రురాలైన కన్యకనుగా ఆయనకు ప్రదానం చేయబడ్డాం కనుక, వధువైన క్రైస్తవ సంఘము ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యము. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆ వాస్తవాన్ని క్రైస్తవ సమాజము ప్రతి విశ్వాసి గ్రహించుటకు, గమనించుటకు, అంగీకరించుటకు, తద్వారా దేవుని వాక్యానుసారంగా అనుసరించుటకు ప్రభా మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ వాక్యం విన్న మా ప్రియులు ప్రభా విని ఆలకించి వదిలిపెట్టువారు కాకుండా అర్థం చేసుకుని దానికి అనుగుణంగా కలిగే ఆధ్యాత్మిక ప్రపంచ ప్రవేశం కొరకు తాము సిద్ధపరచుకుంటే మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఒకవేళ వాక్యానుసారమైన రీతిగా మేము సిద్ధపరచబడకపోతే ఎంత నష్టపోతామో, ఎంత కోల్పోతామో, శాశ్వతంగా ఆ వరు నుంచి ఎడబాటు చేయబడతామన్న వాస్తవాన్ని గమనించి ప్రభా ఆ భయంకరత్వంలోనికి, ఆ భయంకర అనుభవంలోనికి ఎవరు కూడా వెళ్లకుండా క్రీస్తుతో అంటుకట్టబడే ఆ అనుభవంలోకి రాగలుగుటకు మీ కృప దయచేయమని వేడుకుంటూ, అటువంటి ఒప్పుకోలు ప్రతి విశ్వాసికి అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, ఈ వాక్యం ద్వారా ప్రభావితులైన బిడ్డలకు సదా తోడేండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యోపదేశం మీ హృదయాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులను కూడా ప్రేరేపించండి, వారిని కూడా వెనుమని ప్రేరేపించండి. తద్వారా వారు కూడా మార్పు చెంది మారు మనసు పొందే అవకాశాలు ఉంటాయి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.